హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వేణి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇప్పటి వరకు మీరు చూసి ఉండరు, వినుండ్రు, అంత చక్కనైన వీడియో. ఇక లేట్ చేయకుండా వీడియో ఏంటనేది తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని జ్యోతులు పట్టుకోవడం అంటారండి. ఇది ప్రతి ఇయర్ కూడా మా ఊర్లో చేస్తారండి. ఈ కార్యక్రమం చాలా బాగుంటుందండి. ఇక అమ్మవారికి అక్కడ ఫోటో పెట్టారు కదా, ఫోటో పెట్టి ఇక్కడ జ్యోతులన్నీ కూడా రెడీ చేస్తున్నారండి. పెద్ద ప్రమిదలు పట్టుకోవడానికి వీలుగా ఉండడానికి పెద్ద ప్రమిదల్లోని పెద్ద ఒత్తులు అంటారు కదా, పెద్ద ఒత్తులు అనేది వేసి ఒత్తు అటు ఇటు జరగకుండా అరటిపండు అనేది మధ్యన పెడతారండి. ఇక జ్యోతులన్నీ కూడా అందరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో పేర్లు అనేది ముందు రాయించుకుంటారు. ఇంకా ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టుకోవడానికి అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా, నైట్ చేస్తారు ఈ ప్రోగ్రాం. ఇక జ్యోతులన్నీ కూడా అలా ముందుగా ఎంతమంది అయితే లెక్క కౌంట్ చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి ఇక అన్నీ కూడా అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఇక ఒక్కొక్కరికి ఒత్తు అనేది ఇక ముట్టించి ఒక్కొక్కరికి ఇస్తారండి. ఒక్కొక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి పట్టుకుంటామని ముందే పేర్లు రాయించుకుంటారు. ఇక అందరికీ కూడా ఒక్కొక్క జ్యోతి అనేది ముట్టించి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వెనక నుంచి వెళ్ళి అందరూ కూడా లైన్గా అనేది బయట అనేది నుంచుంటారండి. బయట మొత్తం ఇంకా ఎవరైతే పట్టుకుందాం అనుకున్నా అలా ఒక్కొక్కరికి ఇస్తారు. వాళ్ళందరూ కూడా ఇలా బయట అనేది చక్కగా నుంచుంటారు. అందరూ వచ్చే వరకు కూడా అందరూ అలా నుంచొని ఉండాలండి తప్పనిసరిగా. అందరు కలిసి వెళ్తారు. అండ్ ఇంకా అందరూ కూడా ఇలా జ్యోతులన్నీ కూడా పట్టుకొని నుంచున్న తర్వాత ఈ ప్రోగ్రాం అనేది మనకి కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం వస్తుంది కదండి. ఆ మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు అనేది ఈ ప్రోగ్రాం అనేది చేస్తారు. ఈసారి చాలా విశేషంగా లక్ష్మీ గురువారం లక్ష్మీ గురువారం రోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇంకా విశేషం అండి. అందరూ కూడా ఇలా ఒకరి తర్వాత ఒకరు లైన్గా ఇలా కంటిన్యూగా నుంచొని జ్యోతులు అనేది రెండు చేతులతో పట్టుకుంటారు. కిందని వేపాకులు అనేది పట్టుకుంటారండి. ఎందుకంటే కాలకున్న టవల్స్ కూడా పట్టుకుంటారు. కాలవగానే ఇంకా అమ్మవారికి వేపాకులు ఇష్టం కాబట్టి వేపాకులు పట్టుకుంటారు. ఇది జ్యోతులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో పట్టుకోవాలని వాళ్ళు ఉదయం నుంచి కూడా మా ఉపవాసం అనేది ఉండాలి తప్పనిసరిగా. అందరూ కూడా ఉపవాసం ఉంటేనే ఈ జ్యోతులు అనేది పట్టుకోవడానికి వీలవుతుంది. ఇంకా ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూడా స్నానం అనేది చేసి ఇక మంచిగా రెడీలు అయ్యి ఇలా అందరూ ఒక చోటకి అనేది రామకోవల దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా చక్కగా పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత ఇక ముందు అమ్మవారి ఫోటో అనేది కట్టి వేపాకులు నిండుగా పెట్టి ఇక అమ్మవారి భక్తి పాటలతో అలా ముందు అమ్మవారు వెళ్తుంటే వెనకాలేమో జ్యోతులు పట్టుకున్న వాళ్ళు అండ్ ఇంకా ఉంటారు కదా ప్రజలందరూ కూడా మిస్ అవ్వరండి ప్రోగ్రాం. ఇది ప్రతి ఇయర్ కూడా చేస్తారండి. ప్రతి ఇయర్ కూడా అంత చక్కగా చేస్తారు. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారో అయితే నాకు తెలియదు, కానీ నాకు పెళ్ళి అయినప్పటి నుండి అయితే నేను చూస్తున్నానండి ఈ కార్యక్రమం. ఇలా చాలా చక్కగా చేస్తారు. ఇక అంతా కూడా అలా స్టార్ట్ అయిపోతారు. ఇంక మొత్తం ఊరంతా వీధి వీధి కూడా మిస్ అవ్వరండి. మొత్తం వీధి వీధి కూడా కంటిన్యూగా అలా తిరుగుతారు. ఇంకా ఈ ప్రోగ్రాం మనకి నైట్ అనేది చేస్తారు కాబట్టి చాలా బాగుంటుందండి. దీపం చూసారు కదా ఎంత జనం, ఎంత చక్కగా అలా రెండు చేతులు కొంచెం గ్యాప్ అనేది డిస్టెన్స్ చేస్తారు. ఎందుకంటే వెనకాల ఉన్న వాళ్ళు హెయిర్ అనేది కాలిపోతుంది కదా దీపం సాయంతో, అందుకని కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తారండి. ఇక అందరూ కూడా అలా నేను ఇదే ఫస్ట్ టైం, ఈ ఇయరే నేను ఫస్ట్ టైం పట్టుకున్నానండి. ఇంకా అంతకుముందు పిల్లలు చిన్నవాళ్ళు అవడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది కదా, ఈ ఇయరే ఫస్ట్ టైం పట్టుకున్నాను. నాకు చాలా బాగా అనిపించిందండి. ఇంకా అప్పటి వరకు అయితే పట్టుకుందాం అనుకోలేదు. ఇంకా ఎలాగో ఉదయం నుంచి ఫాస్టింగ్ ఉన్నా కదా, అత్తయ్య ఏమో పట్టుకో అంటే ఇంకా నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఇంక పట్టుకున్నాను. ఇంకా అందరు కూడా అలా పట్టుకొని మొత్తం ఊరంతా వీధి వీధి కూడా తిరిగేసరికి నైట్ అలా 9:30 అలా అయిపోయింది టైము. ఇక అందరు ఊరంతా తిరిగేసిన తర్వాత ఇంకా రామకోవిల్ స్టార్ట్ అయ్యాం కదా, ఇక ఊరి చివరున్న మోదకొండం తల్లి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇంకా గుడి చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు అనేది చేస్తారు. అందరూ కూడా 3 ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ స్టార్టింగ్ అప్పుడు కూడా అక్కడ అమ్మకు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటారు. అండ్ ఇక్కడ ఎండింగ్ అప్పుడు కూడా జ్యోతులన్నీ కూడా చుట్టూ తిరిగి అలా పెట్టేస్తారండి. ఎంత చూసారు కదా ఎంత కళగా మెరుస్తున్నాయో నైట్ అవ్వడం వల్ల, అందుకే కార్యక్రమం నైట్ చేస్తారు.
అండ్ ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఎండింగ్ కూడా ఇక్కడ నమస్కారం చేసుకొని అమ్మగారికి కొబ్బరికాయ అనేది పెట్టేసి ఇంకా అందరు చూసారు కదా, అలా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదేనండి జ్యోతులు పట్టుకోవడం కార్యక్రమం. చూసారు కదా ఎంత చక్కగా. ఇది పాత గుడి పక్కన ఉంది కదా, అది కొత్త గుడి కడుతున్నారు కానీ ఇంక పాత గుడి దగ్గర పెడతారండి. చూసారు కదా చాలా చిన్న గుడి, లోపలికి వెళ్తే గుడి పడిపోతుందేమో అన్నట్టు ఎప్పుడో పూర్వకాలం గుడి అండి అది. చాలా చిన్న గుడి, చుట్టూ కూడా అలా దీపాలు అనేది అమ్మవారికి పెట్టేస్తారు. అమ్మవారిని కూడా చూపిస్తున్నాను. చాలా జనం అనేది చాలా ఎక్కువ, జస్ట్ చిన్న ఫేస్ అమ్మవారిది అలా కనిపిస్తుందండి. చాలామంది ఇంకా మొత్తం ఊరంతా కదా, చిన్న పెద్ద అందరు కూడా తిరుగుతారు. చాలా బాగా చేస్తారండి. ఇంక ఇంటికి వెళ్ళేసరికి మనకి 10 అలా అయిపోతుంది టైము. పౌర్ణమి రోజు చేస్తారు, చాలా బాగా చేస్తారు. నేను ఫస్ట్ టైం పట్టుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాంటి ఒక జ్యోతుల కార్యక్రమం అన్నది, పట్టుకున్నారా పోనీ? బాయ్.